హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి పాత సారథి మాట్లాడుతున్నాను సార్. పార్సారథి గారు చెప్పండి. ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరగబోతుంది సార్. రైడ్? మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట. డబ్బు, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ అన్ని 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 మొత్తం ప్యాక్ చేయండి. ప్యాక్ చేయండి. బీపీ పెరిగినప్పుడు ఫ్లోట్ వాయించాలని తెలీదా? కానీ ఇవన్నీ కార్లు ఎక్కించుకుని ఎక్కడ ఆకుండా సిటీలో తిరుగుతూనే ఉండండి. వెళ్ళండి వెళ్ళండి, నేను చెప్పినప్పుడే తిరిగిరండి. చెప్పండి పార్సారథి గారు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, రైడ్ క్యాన్సిల్ అయిందంట. క్యాన్సిల్ అయిందా సార్? రైడ్ క్యాన్సిల్ అయింది, వెంటనే ఇంటికి వచ్చేయండి. ఓకే సార్. పార్థసారథి చెప్పండి. రైడ్ జరుగుతుందంట సార్. ఏంటి ఓసారి ఉందంట ఓసారి లేదంట? నేనే చేయండి సార్, ఈసారి రైడ్ కన్ఫర్మ్ జరుగుతాడు సార్. సార్ రైడ్ ఉందంట, తిప్పండి తిప్పండి, తిరుగుతూనే ఉండండి. ఏంటి మళ్ళీ రైడ్ క్యాన్సిల్? పొద్దు నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నావు కదయ్యా. నేను దొబ్బడం ఏంటి సార్? మీకు ఇదే ఫస్ట్ టైం ఫోన్ చేయడు సార్. ఫస్ట్ టైం అంటే రవీందర్, నా డబ్బులు, నా ప్రాపర్టీ సార్. నా డబ్బు సేఫేగా? అంతా సేఫే సార్. వెంటనే వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నీ ప్రాపర్టీస్ నీ సేఫ్ కదా, డబ్బు సేఫ్ కదా, అన్ని ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉన్నాయి కదా. చెప్పు సాయంత్రం నీ పోలీస్ సెక్యూరిటీ కావాలా? అదిగో తీసుకో, వాడుకో. వెళ్ళిన బళ్ళు వెళ్ళినట్టే వచ్చాయి, ఎలా కొట్టేసావురా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సిటీలో బళ్ళు వేసుకుని ఓ తిరిగే పన్నావు. వాళ్ళు మనుషులు కాదా, ఆకలిదా? దాహవేదా? రాదా? ఇలాంటి బోర్లు ఉంటే శాంత మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయ్. ఓరి బాబోయ్, ఓరి పిఏ తోరలు పట్టుకుని చెప్పేస్తున్నాడు, ఏదో ఒకటి చెయ్యరా. నా శాంత డార్లింగ్ రా, నా జిల్కెట్ టుక్కురా రా. ఓని కొట్టకండి, ఇద్దరే కొడుతూ ఓకేరా. మీరు అందరూ కలిసి వాళ్ళు కొడితే నా కలుగు నేను చూడలేదు రా బాబు. బాసు, నిన్ను చంపిన ముగ్గురులో ఒక్కడిని జైలుకి పంపించా, మిగతా ఇద్దరిని కూడా వదలను వదలను వదలను. చంపే రాజా, కుమ్మై ఎరగదీసాయి. నువ్వు ఏదంటే అదే రైట్, నువ్వు ఏదంటే అదే బాధ్యన్. నెక్స్ట్ ఐటమ్ హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఊరంతా జామ్ జామ్ అదిరిపోవాలి. అదరడానికి మనకెవడున్నారా, అనాథలం కదరా. రే కాయా, అలా మాట్లాడకో, అలా మాట్లాడకో. మనం అనాథలం కాదురా, మరి మనకి అమ్ముంది. అమ్మా ఎక్కడ? కాజా, నేను అమ్మని తీసుకొస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు మా ఆశ్రమానికి ఇక్కడ పార్వతం గారని ఉన్నారు సార్. ఆవిడ మీకు మా అమ్మ. మీ అమ్మగారా? అవును. ఆవిడ ఎప్పుడు చెప్పలేదు సార్. రండి సార్. అమ్మా పార్వతమ్మ, నమస్కారం అమ్మా. నమస్కారం. మీ అబ్బాయి ఇచ్చారు. అమ్మా, మన ఇంటికి వెళ్తాం పదా. అమ్మా నన్ను నమ్మమ్మా, నేను ఇదివరకట్లా లేనమ్మా, మారిపోయానమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మ, ఇంటికి వెళ్తాం పదమ్మా. అమ్మ మారిపోయినా చెప్తే నమ్మటమ్మా. అమ్మేదిరా. రానంద్రా. ఎందుకు? కాజా, అమ్మ ఎందుకు రానందో తెలుసా? తెలియట్లేదే. అమ్మకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ అయిపోయారా. స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయి ఆడుకుంటూ ఆడుకుంటూ రావును మారం చేస్తారు చూడు, సేమ్ టు సేమ్ అదే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తే అమ్మ మనతో పాటు బయటికి పంపించడం తప్పు కదరా. వాళ్ళ ఇంటికి పంపించేస్తే సార్ మీరు సూపర్ సార్, సూపర్. ఎక్స్ప్రెషన్ మార్చు. నిజంగా సూపర్ సార్.
కన్న తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో వదిలేసి పెళ్ళం పిల్లలతో షికార్లకి సినిమాలకి క్లబ్బులకి పబ్బులకి తిరిగే నా కొడుకుల్ని ఏరి 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 కొల్ల పొడుచుకుంటూ తీసుకున్నాను రా. మనెవడో సత్యాలేనయ్యా. ఏం సార్ ఈ దౌర్జన్యం? అంటే గవర్నమెంట్ మీద అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అంత తప్పు మేమేం చేశాం సార్? మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే చేతిలో నిమ్మకాయలు పెడతారేంటండి మీరు? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల ఆశ్రమాల్లో వదిలేయటం తప్పు కదరా? ఓహో అదా భలేవరే. అందులో తప్పే ఉందండి. నెలల 10,000 ఇస్తాం. అవసరమైతే ఇంకో 5,000 పడేస్తాం. ప్రతి పండక్కి బట్టలు పెడతాం, నెలకోసారి ఫోన్ చేస్తాం. మా అమ్మని ఎంత వరకు కష్టపెట్టలేదు తెలుసా మేము? అదేరా పిఏ, వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తల్లిదండ్రులు ఇళ్లలో కాకుండా ఆశ్రమాల్లో పెడితేనే బెటర్ అంట. సార్ మీకు క్లారిటీ ఇచ్చాం, మాకు కూడా క్లారిటీ ఇవ్వండి. చేతిలో కాయలు ఎందుకు కట్టారు? మీరందరూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. అలా కలిసిపోండి సార్, మాతో ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు అమ్మ నాన్న ఓ నిమ్మకాయ. టైట్లు అదిరింది సార్. ఆట ఇంకా దుర్తుంది. సార్ 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 తొందరగా అడిచారు సార్. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీ యొక్క చేతుల్లో ఉన్న నిమ్మకాయల్ని మీ యొక్క తలకాయల మీద పెట్టుకోండి. గట్టిగా మీ కళ్ళు మూసుకోండి. మెల్లగా మీ కళ్ళు తెరవండి. ఈ గనుస్తో నెత్తి మీద ఉన్న నిమ్మకాయల్ని కాల్చేస్తా. ఈ ఆటకు స్పెషాలిటీ ఉంది. మినిస్టర్ గారు కన్ను పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. మినిస్టర్ నేను ఈ ఆట ఆడలేకపోతున్నా మినిస్టర్. నన్ను ఎలిమినేట్ చేయండి మినిస్టర్. ఏరా ప్రాణాల మీదకి వచ్చేసరికి అమ్మా అబ్బా అన్నారు గాని పెళ్ళం పిల్లలు అన్నారా? ఏమన్నారా? మా అమ్మని కష్టపెట్టలేదని చెప్పాను సార్. బుద్ధుడైనా ఏసైనా అమ్మని కష్టపెట్టకుండా పుట్టలేదురా ఎద్దవా. ఇక నుంచి మీ ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్స్ కాదు, మదర్స్ బెడ్రూమ్ ఫాదర్స్ బెడ్రూమ్ ఉండాలి. దీన్ని బట్టి మీకే అర్థమైందిరా? అమ్మను మించిన దైవం ఉన్నదా? ఆత్మను మించిన అర్థమున్నదా? రావాలి 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 రావాలి. చూడమ్మా అందరూ ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు. రామా మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం పదా. వస్తావా రావా? రమ్మంటుంటే రామ్మా. అమ్మ నేను ఇంకేం తప్పు చేయనమ్మా. తప్పు చేస్తే నీ ఇష్టం శిక్ష అయ్యమ్మా. ప్లీజ్ అమ్మా నువ్వు ఇంటికి రావాలమ్మా. నువ్వు నాకు కావాలమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. రే 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 తొందరగా అమ్మ రూమ్ రెడీ చేయండి. వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో. అమ్మా నేను ఇక్కడ తీసుకొచ్చింది బాధ పెట్టానుక సంతోషంగా ఉంటానుకమ్మా. నీలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదురా. ఇది చాలరా ఈ జీవితానికి. ఏంటమ్మా దీనికే? ఇంకా నేను చేయాల్సింది నువ్వు చూడాల్సింది ఎన్నో ఉన్నాయి. నాన్నగారు ఆశయాలు, నా పెళ్లి, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళకి పెళ్లి కూడా నువ్వే చేయాలి కదా. ఎరా కాజా మాట్లాడమే. ఇవన్నీ నీ కోరికలా అమ్మవా? కాజా ఇతనెవరు? నా చిన్ననాటి స్నేహితుడమ్మా. చిన్ననాటి స్నేహితుడా? ఒరే కాజా చాలా పనులు ఉన్నారా? పద పద. అమ్మా రెస్ట్ తీసుకోమా. ఒరే అమ్మ లోపల తీసుకెళ్ళండి రా. షెడ్యూల్ ప్రకారం మనకి ఏం పనులు లేవు సార్. మాకు తెలుసుకున్నాడు. హైదరాబాద్ లో ప్రతి గల్లీ ప్రతి ఇల్లు వెతికి నువ్వు ఎక్కడున్నా పట్టాలి. ఇక్కడ నుంచి తిరిగి వెళ్తే అది శ్వేతతోనే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడు విజిలెన్స్ హెలికాప్టర్లు ఎట్లా వచ్చినాయనా? చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏంటి గంట లేటు? అక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేయలేక దోల తీరిపోయింది. గంట లేచా గంట లేచు. ఎవడో చెప్పిన మాటలు నమ్మి ఇక ఈ గల్లీలన్నీ తిరగడం ఏందనా? వాడు ఇక్కడ ఉంటాడా ఏంది? వాడికి ఇట్లా బ్రేక్లు కొడుతుండేమోనా? క్లచ్ ప్రాబ్లమ్ అయింది. రోడ్ బానే ఉందిగా.
ఎందుకు బ్రేక్ చేస్తున్నావు? ఇంత రిస్క్ తీసుకుని బైక్ మీద వచ్చింది ఎందుకు? ఎందుకు? హలో, క్లచ్ ప్రాబ్లం కాదన్నా, టచ్ ప్రాబ్లం. ఐదు వందలు కట్టమ్మా. ఎక్కువ మాట్లాడితే 1000 కట్టాల్సి వస్తుంది. ఆపు 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 అంతే. లైసెన్స్ తీయమ్మా తీయో. లైసెన్స్ లేదు, 10,000 ఫైన్ కట్టు. లైసెన్స్ మారేసి ఫైన్ అంటారేంటండి? రూల్స్ మాట్లాడుతున్నావా? పాప ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అడిగానా? తీయమ్మా తీయో. డబ్బులు మరి 10,000 ఏంటండి? దారుణం అండి బాబు. ఆ మొత్తం నేనే తీసుకుంటాను అనుకుంటున్నావా? హోమ్ మినిస్టర్ గారికి 50% ఇవ్వాలి. హోమ్ మినిస్టర్ కూడానా? భలే వాడివే, లంచం తీసుకుందే మంచం దిగడ ఏమనుకుంటున్నావు ఏంటో. డబ్బులు తీయమ్మా తీ. ఏంటి 5,000 ఇచ్చావేంటి? 50% హోమ్ మినిస్టర్ అకౌంట్ అన్నావు కదా, వేసేసాను. ఏంటి హోమ్ మినిస్టర్? ఏమండే ఎస్సీ గారు, హోమ్ మినిస్టర్ గారు బైక్ మీద పెగరేసుకుని తిరిగేస్తామండి బాబా. ఏమైందండి? నా పేరు బాగా గట్టిగా వాడేస్తున్నారు. డ్యూటీలు చేయమంటే డ్యూటీలు మీరు ఇచ్చిన 5,000 వాడి దగ్గర కూడా 5,000 వసూలు చేసి మొత్తం మీకే ఇచ్చేస్తాను సార్. నన్ను బుద్ధి పోనించలేదురా. నిన్ను కొట్టాలరా సపోర్ట్ చేసినందుకు వెళ్ళి. మమ్మల్ని చేయమంటారు సార్. నేను మధ్యతరగతి మనిషిని. పొద్దున్నే లేవటం, జాబ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, తినడం, పడుకోవడం, అలాగే అవినీతికి లొంగిపోవడం అలవాటైపోయింది సార్. ఈ పవిత్ర దేశంలో వీధి వీధికి గుడి ఉన్నట్టు అడుగు అడుగున అవినీతి ఉంది సార్. ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్. సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. నువ్వు చెప్పిన మ్యాటర్ని బట్టి ఒక్క విషయం నాకు అర్థమైంది. అవినీతి తీసేద్దాం. ఏంటి సార్, అవినీతిని నిర్మూలించడానికి మీరు ఏదో కొత్త పథకం ప్రవేశపెడుతున్నారంట? అవును, దాని పేరు ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు. ఇదేదో టీవీ గేమ్ షోలా ఉంది సార్. కదా, ఇది టీవీ గేమ్ షో కాదు, కామన్ మ్యాన్ షో. ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, ఇంతవరకు మీపై ఎన్నో దాడులు దోపిడీలు జరిగినా చూస్తూ ఊరుకున్నారు. ఇక నుంచి కూడా చూడండి, కళ్ళతో కాదు కెమెరాతో. మీ ముందు ఎలాంటి అవినీతి జరిగినా సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి 68888811 కి ఎంఎంఎస్ చేయండి. 10 నిమిషాల్లో మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు, గిఫ్ట్ గా 5,000 కూడా ఇస్తుంది. ఇప్పుడు పవర్ పొలిటీషియన్ చేతిలో లేదు, ప్రజల చేతుల్లో. నాకు లోన్ శాంక్షన్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఆ 25,000 ఇస్తే ఎస్టీడీ బూత్ పెట్టుకుంటాను సార్. నాకు ఓ 10,000 ఇస్తే మా ఆవిడకి ఒక రింగు కొని పెట్టుకుంటా. మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? ఇది మరీ అన్యాయం సార్. అన్యాయమా? సరే న్యాయంగా మాట్లాడుకుందాం అమ్మా. అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటే ప్రూఫ్ ఏంటయా? ముందు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అన్ని కలిపి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసి, అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండం పెడతాను సార్. అలా అనుకోండి సార్. నాకు కాదు దండం పెట్టేది, గుడి మెట్ట దగ్గర కూర్చొని వచ్చే పేవలో పెట్టు. నాలుగు డబ్బులనే వస్తాయి. పాపా ఎక్కడికి బాబు? ఆత్మాభిమానంతో బతకాలనుకున్నాను సార్. వాడు అడుక్కు తిని బతకబట్టున్నాడు. నాకు బ్రతకాలని లేదు సార్. బాధపడకు బాబు, బతకాలని లేదు. జరిగిందంతా వీడియో తీశాను. ఒక్కసారి నీ చేత్తో ఈ బటన్ నొక్కు. ఏంట్రా మళ్ళొచ్చావు? ఫీజు కడితేనే స్కూల్లోకి వెళ్ళి
డబ్బు కమ్ముకునే నా కొడుకులు లిస్ట్ మొత్తం తీయించి చెప్తాను. ఏంటి సార్ ఈ నోటీసులు? మీరు చెప్పినట్టుగా ఫీజులు ఉండాలా? పేదవాళ్ళకి 30% ఫ్రీ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ డూ లైక్ దిస్ విల్ బి ఆన్ రోడ్స్ ఇన్ ఫ్యూచర్. ఇలా మీరు వేలకు వేల ఫీజులు పెంచుకుంటూ పోతే మధ్య తరగతులు ఎలా చదువుతారు సార్? వాళ్ళ గురించి ఆలోచిస్తే వ్యాపారం ఈ వ్యాపారం చేయలేం సార్. ఉన్నోడు చదువుతాడు, లేనోడు పోతాడు సార్. లక్షలతో స్కూల్ పెట్టి కోట్లు సంపాదిస్తారు. ఒక 10 మంది పేదలు చదివిస్తే అడుగు తింటారు కదా పాపం. కాజా రాజా వీళ్ళు చెప్పిన దాని మీద న్యాయం ఉందిరా. ఆ, ఆగండి, ఆగండి, ఆగండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలాగో దూరం వచ్చారు కాబట్టి సరదాగా ఆట ఆడుకుని వెళ్ళరు గాని ఏంటి? నిమ్మకాయలతో ఏం ఆటాడిస్తారు సార్? చదువు పిల్లలు ఓ నిమ్మకాయ. ఆట ఇంకా అదురుతుంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం.